దావీదు రచించిన దైవ ధ్యానము అని రాయబడి ఉంది. ఇది సందర్భం ఎప్పుడు రాశాడు అంటే, దావీదు ఇంకా తప్పించబడలేదు. ఈ జిఫీలు వెళ్ళి సౌలుకి చెప్పారు, సౌలు దావీదు ఇక్కడ దాగి ఉన్నాడు జిఫీ ప్రాంతంలో, నువ్వు గనక వెంటనే వచ్చేస్తే ఇతన్ని నువ్వు చంపివేయచ్చు అని సమాచారాన్ని వారు ఇచ్చిన వెంటనే ఇది తెలుసుకొని దావీదు సిద్ధపడే టైంకే సౌలు చుట్టుముట్టేశాడు. గట్టిగా ఒక 25 కిలోమీటర్ల దూరంలోనే సౌలు మంచి యవనస్తుల్ని, యుద్ధ వీరులందరినీ కూడా మరి దాదాపుగా 4,000 మందిని, ఒక సందర్భంలో 3,000 మందిని ఈ సందర్భంలో పోగేసుకుని దావీదు యొక్క 600 మందిని చంపడానికి దాదాపుగా ఎక్కడికి వచ్చేసాడంటే, కొండకు ఈ పక్కన సౌలు ఉంటే అటువైపు పక్కన ఈస్ట్లో సౌలు ఉంటే వెస్ట్లో దావీదు ఉన్నాడు. సో దావీదు దొరికేసిన సందర్భంలో ఏమైందంటే, వెంటనే సౌలు యొద్దకు వచ్చి ఒక తన సమాచారాన్ని ఇస్తాడు. ఇదిగో ఫిలిస్తీన్లు మన దేశం మీదకి దాడి చేస్తున్నారు. కేవలము 1 గంట 2 గంటల కనుక సమయాన్ని ఇస్తే వెంటనే సౌలు దావీదుని పట్టించుకునేవాడు. జస్ట్ ఆ 2 అవర్స్కి ముందే ఏం సమాచారం వచ్చిందంటే, ఇది 1 సమూయేలు 23 అధ్యాయము చివరి 2 వచనాల్లో మనం చదువుతాము. వెంటనే సమాచారం వస్తుంది. ఏమని అంటే, ఫిలిస్తీన్లు మన దేశం మీదకి దాడి చేస్తున్నారనే సమాచారం రాగానే వెంటనే ఈయన ఏం చేస్తాడంటే, సౌలు తన సైన్యంతో పాటు వెనక్కి పారిపోతాడు. ఎందుకు, ఎక్కడ పరిగెడతాడు? తన దేశాన్ని ఫిలిస్తీన్ల చేతుల నుంచి కాపాడదామని చెప్పి పారిపోతాడు. దావీదుని మరలా వచ్చి చూద్దాంలే. అయితే ఫిలిస్తీన్లు అక్కడ జయించి రెండో సందర్భం 26వ అధ్యాయంలో మరలా వెనక్కి వచ్చి దావీదుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. చాలా అద్భుతమైన సందర్భాలు ఈ 2 కూడా. ఈ 2 సందర్భాలు దావీదు దాదాపు దొరికేశాడు అన్న సందర్భంలోనే దావీదు చేతిలోకే సౌలు దొరికేస్తాడు. దావీదు చేతికే సౌలు దొరుకుతాడు. చంపడానికి వచ్చింది ఎవరు? సౌలు దావీదుని చంపడానికి వస్తే సౌలు నిద్రపోతుండగా దావీదు వచ్చి తన యొక్క వస్త్రపు చెంగుని కత్తిరించుకొని వెళతాడు. మొదటి సందర్భంలో కత్తిరించుకొని వెళ్ళినప్పుడు ఉదయాన్నే లేస్తారు. దావీదు కొండ మీద నుంచి, చెప్పాను చూసారు, చాలా దగ్గరలోనే వారు ఉన్నారని, పర్వతం మీద నుంచి గట్టిగా కేక వేస్తాడు. రాజా, సౌలు రాజా, నా ప్రభు అంటే దేవుని దృష్టిలో కాదు కానీ నా యజమాని, ఎందుకంటే నువ్వు నా రాజు కదా, దేవుని చేత అభిషేకించబడిన వాడువు కదా, నువ్వు నన్ను ఎందుకు తరుముతూ ఉన్నావు? నేను నీకు ఏం తప్పు చేశాను? నువ్వు నన్ను చంపడానికి వచ్చావు. అయితే దేవుడు నిన్ను నాకు అప్పగించాడు. నా చుట్టుపక్కల ఉన్న సైన్యము ఏమన్నారు అంటే, చంపవేశాయి, నిన్ను చంపడానికి వచ్చిన వాడిని చంపమని మరి బైబిల్ గ్రంథమే చెబుతూ ఉన్నది. ఏమని? నీ శత్రువులు ఎవరిని కూడా నేను ఉంచను అని చెప్పి దేవుడు అన్నాడు కదా. మరి నువ్వు ఎందుకు చంపకుండా ఉన్నావు దావీదు అని నా చుట్టుపక్కల ఉన్న సైనికులందరూ కూడా నిన్ను చంపేయమన్నారు, కానీ నేను నీ మీద నేను కత్తి వేయలేదు అని 23వ అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా ఉంటుంది. అప్పుడు సౌలు గట్టిగా కేక వేసి ఏడుస్తాడు. అవును, నిజమే, నేను చేస్తుంది పూర్తిగా తప్పే, అయినా కూడా నువ్వు నన్ను క్షమించావు, నేను చేసిన తప్పు, దేవుడు నన్ను క్షమించుగాక అని అంటూనే ఇంకోటి ఏమంటాడంటే, ఇశ్రాయేలుకి ఒకనాడు రాజు నువ్వే, నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే దేవుని ఆత్మ అతని రాజ్యం అతని దగ్గర నుంచి తీవేయబడిందని సమూయేలు ఆల్రెడీ చెప్పేశాడు సౌలుకి. ఆ కోపం తట్టుకోలేక ఏం చేశాడు అంటే, ఆ రోజు హేరోదు రాజు ఎలాగైతే మరి యేసు ప్రభు జన్మించగానే 2,000 మంది శిశువులను 2 సంవత్సరాల లోపు ఉన్న వారిని ఎలాగైతే సంహరించాడో, మరి ఇంకా ఆ టైంలో ఇంకా బుద్ధి జ్ఞానం పనిచేయక సౌలు కూడా దాదాపుగా అదే చేస్తున్నాడు. దావీదు విషయంలో చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు ఏ విషయంలో షాక్ అవుతాడు అంటే, నా సొంత ప్రజలు, వీరు బెన్యామీను గోత్రానికి చెందినవారు కారు, వీరు నా సొంత ప్రజలు, అంటే నా యొక్క యోధా గోత్రానికి చెందినవారు, నేను రాజు అయితే వారు సంతోషించాలి, కానీ బెన్యామీను రాజు అయిన సౌలుకి, బెన్యామీను గోత్రానికి ఉన్న ఈ రాజు అయిన సౌలుకి వారు సపోర్ట్ చేస్తూ నా సమాచారాన్ని ఇస్తున్నారే, ఎవరు వీరు? వీరు నావారు కాదు, వీళ్ళు స్ట్రేంజర్స్ అని అంటాడు. స్ట్రేంజర్స్ అంటే మీరు నావారు కాదు, మీరు బయట వారు, అన్యజనం అని పిలుస్తాడు వారిని. సో జిఫీలు సమాచారాన్ని ఇవ్వటము, సౌలు వచ్చి దావీదుని పట్టుకోవడానికి చూడటము, దావీదు చేతికే దేవుడు సౌలుని ఇవ్వటం, నేను నిన్ను చంపడానికి ఉద్దేశించలా, నాకు అవకాశం ఉండినప్పటికీ కూడా నేను నీ మీద చెయ్య వేయలేదు, నాకు అవకాశం ఉన్నప్పుడు కూడా నేను నీ మీద చెయ్య వేయలేదు అని చెప్పాడు. అప్పుడు వెంటనే సౌలు ఏడుస్తాడు, గట్టిగా కేక వేసి ఏడుస్తాడు, నువ్వు ఒక రోజు రాజు కాబోతున్న ఆ విషయం నాకు తెలుసు. అయితే సౌలుకి తెలుసు కూడా దావీదుని అటాక్ చేయడానికి, ఎందుకంటే దేవుని ఆత్మ విడిచిపెట్టేసరికి సౌలుకి
దురాత్మ వచ్చిందన్న విషయాన్ని కూడా మనం చూసాము. ఈ దురాత్మ ఏం చేసిందంటే, ఇదిగో మరి దావీదు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి అని ఎరిగినప్పటికీ కూడా ఇంకా అది మైండ్ పనిచేయనివ్వకుండా చేసింది. ఆ సందర్భం 54వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. ఇది మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో చూస్తాము, మొదటి సమూయేలు 26వ అధ్యాయంలో కూడా చూస్తాము. అయితే దావీదుకి ఇంకా కాపుదల రాకమునిపే మరి ఈ యొక్క అధ్యాయాన్ని ఆయన రాశాడు. యాంటిసిపేషన్ అంటాం. యాంటిసిపేషన్ అంటే రాక మునిపే మరి దేవుణ్ణి ఆరాధించినట్టుగా, స్తుతించినట్టుగా ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము. అప్పటికే మరి దావీదు గొలియాతుని చంపి ఉన్నాడు. తర్వాత మరి అనేక మంది దావీదును ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నారు, ఒక సైన్యంగా ఫాలో అవుతున్నారు. అయితే చిన్న సైన్యము, పెద్ద సంఖ్య కాదు, చాలా చిన్న సంఖ్య వారు ఫాలో అవుతూ ఉన్నారు. ఆ ఫాలో అవుతున్న సందర్భంలో ఈ సంఘటన గురించి ఆయన రాసిన దైవ ధ్యానము, కేవలం ధ్యానం అంటే మరి ఆలోచించుకోవడం మాత్రమే కాదు. దైవ ధ్యానం అంటే అర్థం ఇక్కడ దైవ ధ్యానము ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఇన్స్ట్రక్షన్ అని రాయబడి ఉంది. ఇన్స్ట్రక్షన్ అంటే ఇదిగో ఈ రీతిగా ఉంటుంది, ఈ రీతిగా చెయ్యాలి అన్న విషయము దావీదు ఇక్కడ మనకి తెలియజేస్తాను. సో ఇది సందర్భం అండి. 7 వచనాల్లో మొదటి వచనాన్ని చదువుకుందాం. 54వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఎలా మొదలు పెట్టాడంటే, దేవా నా అడోనాయ్ అని మొదలుపెట్టి, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము అని అంటూ ఉన్నాడు. దేని బట్టి రక్షించాలంటే అండి, నీ నామమును బట్టి నన్ను రక్షించుము. నీ నామమును బట్టి ఎందుకు రక్షించుము అని ఎందుకు అన్నాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అంటే దేవుని యొక్క పేరులోనే మొత్తం అంతా ఉంది. దేవుని యొక్క పేరులోనే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, మొత్తం అంతా ఉంది దేవుని యొక్క పేరులోనే. యెహోవా, తర్వాత దేవా, ప్రభువా అనే మాటలకు చాలా సందర్భాల్లో నేను మీకు అర్థాన్ని చెప్పాను. యెహోవా అనగానే నిబంధన దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ నీ నామమును బట్టి నన్ను రక్షింపుము అంటున్నాడు. నీ నామమును బట్టి రక్షింపుము అంటే అర్థం ఏంటంటే, మరి దేవుడు ఎవరై ఉన్నారు అన్న దాన్ని బట్టి ఆయన వ్యవహరించేది ఉంటుంది. దేవుడు ఎవరై ఉన్నారు అన్న దాన్ని బట్టే మొత్తము అంతా కూడా ఉన్నది. మరి దేవుడు ఎవరై ఉన్నారు అంటే ఆయన పేరులోనే మొత్తం అంతా ఉంది. అందుకనే యెహోవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము అంటున్నాడు. ఏంటి ఆయన నామము? అందుకనే తన నామముని ఎత్తి ప్రార్థన చేశాడు. మనం ఆరాధించేటప్పుడు కూడా ఆయన నామం, ఎందుకంటే ఆయన నామమే ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన నామమే ఆయన యొక్క లక్షణాలు, గుణలక్షణాలు కూడా. ఆయన నామమే, ఆయన పేరే యెహోవా అనగానే మనతో నిబంధన చేసిన దేవుడు, మనను విడిచిపెట్టని దేవుడు. ఆయన యొక్క లక్షణం దేంట్లో ఆధారపడి ఉందంటే ఆయన పేరులోనే ఆధారపడి ఉంది. ఆయన పేరును బట్టి ఆయన వ్యవహరిస్తాడు. దేవుడు మరి అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు యెహోవా అనగానే నిబంధన దేవుడు. ఆయన ప్రజలతో తను చేసిన నిబంధన ఎన్నటికీ కూడా ఆ నిబంధన కాకుండా పోదు. ఆ నిబంధనను దేవుడు ఫినిష్ చేస్తాడు, ఫుల్ఫిల్ చేస్తాడు. ఆ నిబంధనని ఫుల్ఫిల్ చేస్తాడు దేవుడు. ఆ నిబంధనని ఆయన బ్రేక్ చేయడు. ఇదిగో నేను సదాకాలం మీకు తోడై ఉన్నాను అనే ప్రభు యొక్క నామము, ఆయన యొక్క పేరులోనే ఆయన లక్షణాలు ఉన్నాయి. ఎందుకు పేరులోనే లక్షణాలు ఉన్నాయని దావీదు ప్రస్తావిస్తున్నాడు అంటే, దావీదుని మరి అప్పటికే అభిషేకించాడు. ఎవరు? సమూయేలు ప్రవక్త అప్పటికే దావీదుని మరి ప్రవక్తగా ఆయన అభిషేకించాడు. దేవుడు అప్పుడే నియమించేశాడు దావీదుని. ఏమని? రాజుగా నియమించేశాడు. రాజుగా నియమించగానే ఆటోమేటిక్గా ఆ ప్లాన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేరు. ఆ ప్లాన్ని ఎవరు కూడా కాకుండా చేయలేరు. ఎందుకంటే ప్లాన్ చేసింది ఎవరు? దేవుడు, యెహోవా. ఆయన ఈ ప్లాన్ చేశాడు గనుక, దేవా నీ ప్లానింగ్కి, నీ చిత్తానికే నేను మొరపెడుతూ ఉన్నాను అని చెప్పి కింద వచనాల్లో ఆయన అంటూ ఉంటాడు. దేవా నా ప్రార్థన ఆలకించుమని 2వ వచనంలో మనము చదువుతాము. ఈరోజు దేవుని మీద మనకున్న ఆధారము, నమ్మకం ఏంటంటే ఆయన యొక్క నామమే మనకి ఆధారము, మనకి నమ్మకము. లేకపోతే మన యొక్క నిరీక్షణ ఆయన నామము మీదనే. అందుకనే దావీదు మొదటి వచనం అంటున్నాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము అంటున్నాడు. ఏది నన్ను రక్షించేది అంటే, ఇదిగో నీ నామమే నన్ను రక్షిస్తుంది. దేవుని యొక్క క్యారెక్టరే రక్షిస్తుంది. ఏంటి దేవుని యొక్క క్యారెక్టరు? తన ప్రజలను తను ఎన్నడూ విడిచిపెట్టడు అనే మాట ఏదైతే ఉందో, ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో, దానికే దావీదు ఇక్కడ
అప్పీల్ చేస్తూ ఉన్నాడు. దానికే దావీదు ఇక్కడ సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నీ నామము. అందుకని ఈరోజు మన యొక్క నిరీక్షణ కూడా దేని మీద అంటే ఆయన నామం మీదే మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. అందుకనే అంటున్నాడు, దేవా నీ నామం బట్టి నన్ను రక్షింపుము అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో లైన్లో ఏముందో చూడండి, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. నీ పరాక్రమం, నీ శక్తిని బట్టి నాకు న్యాయము తీర్చుము. ఏంటి న్యాయము తీర్చుము? సౌలు తన పోగొట్టుకున్నాడు తన రాజ్యాన్ని. దానికి దావీదుకి సంబంధం లేదు. వాస్తవానికి సౌలు అమాలేకీయుల దగ్గర నుంచి ఏమి తీసుకురావద్దని సమూయేలు చెబితే సౌలు ఏం చేశాడంటే అమాలేకీయుల రాజైన ఆగగును, తర్వాత అక్కడున్న ఎడ్లను, సంపదని అంతటిని కూడా తీసుకొచ్చాడు. దేవుడు సౌలు రాజ్యాన్ని తీసివేసి దేవుని ఆత్మ సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే మరి దావీదు రాజుగా అభిషేకించబడ్డాడనే యొక్క విషయం తెలిసి దావీదుని చంపడానికి పరిగెడుతూ ఉన్నాడు. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మరి సౌలు కూడా విషయం తెలుసు. దావీదు ఇదే అంటాడు, ఇదిగో అన్ని జనులకు బాగా తెలుసు నేను రైట్ అని, నేను సరైన మార్గంలోనే ఉన్నానని సౌలుకి తెలుసు. తన తప్పు చేశాడు, అందుకు దేవుడు అతని దగ్గర నుంచి రాజ్యాన్ని తీసివేశాడు, ఆ రాజ్యాన్ని నా చేతిలో పెట్టాడు అని సౌలుకి చాలా స్పష్టంగా తెలుసు. తెలిసినప్పటికీ కూడా నన్ను చంపడానికి అతను వస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు మొదటి వచనం రెండో లైన్లో, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చుము. న్యాయం తీర్చడం అంటే దేవా నాకు న్యాయం తీర్చడం అంటే నీ చిత్తాన్ని జరిగించడమే. నాకు న్యాయం తీర్చడం అంటే నీ చిత్తాన్ని జరిగించడమే. ఎందుకంటే నీ చిత్తమై ఉంది నేను రాజుగా ఉండాలని. నువ్వే కదా సమూయేలు ద్వారా నన్ను అభిషేకించింది. ఒకవేళ నేను కనుక చనిపోతే నీ చిత్తము నెరవేరకుండా పోయినట్లే. సో అంచేత నువ్వు ఎప్పుడైతే వారిని సంహరిస్తావో, నాకు న్యాయం ఎప్పుడైతే తీరుస్తావో అప్పుడు నీ చిత్తము నెరవేరినట్టు. నీ చిత్తం ఎప్పుడు నెరవేరినట్టు? నేను రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు. కానీ సౌలు నన్ను తరడానికి వస్తున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడు. అందుకని నీవు నాకు న్యాయము తీర్చుము అంటున్నాడు. న్యాయం తీర్చడం అంటే ఏంటి? దావీదు పక్షమున దేవుడు ఉండటమే న్యాయము తీర్చడం. ఎందుకంటే మరి దేవుని చిత్తమై ఉన్నది కనుక. రెండో లైన్లో రెండో వచనం అంటున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకింపుము. ఇది దావీదు జనరల్గా మరి ఆయన భక్తులైన మనమందరం కూడా మరి దేవుణ్ణి అడిగే ప్రార్థన ఇది. నా యొక్క ప్రార్థన ఆలకించుము. లిజన్ టు మై ప్రేయర్స్. ప్లీజ్ నా యొక్క అవసరాల నిమిత్తమై, లేకపోతే నన్ను కాపుదల నిమిత్తమై నా యొక్క ప్రార్థనను ఆలకించుమనే ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమున్నాడు చూడండి, నా నోటి మాటలు చెవిని పెట్టుము. నా నోటి మాటలు చెవిని పెట్టుము. ఎందుకు అంటే దేవుడు వింటే ఖచ్చితంగా హీ విల్ యాక్ట్ అపాన్ మై రెస్క్యూ. దేవుడు నా యొక్క ప్రార్థనను ఆలకిస్తే ఖచ్చితంగా నా యొక్క మరి అవసరం నిమిత్తమై ఆయన సహాయం చేయవాడు. ఆయన వింటే ఖచ్చితంగా హీ విల్ యాక్ట్. ఇఫ్ హీ లిజన్స్ హీ విల్ డెఫినెట్లీ యాక్ట్. ఆయన కనుక ఖచ్చితంగా నా ప్రార్థనను వింటే, ఆయన ఖచ్చితంగా నా ప్రార్థనను ఆలకిస్తే నా పక్షమున ఖచ్చితంగా ఆయన సహాయం నిమిత్తమే వస్తాడు అని దావీదు నమ్ముతూ ఉన్నాడు. తర్వాత చూడండి మూడో వచనంలో ఏం రాయబడి ఉందో, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. అన్యులు నా మీదకి లేచి ఉన్న. వాస్తవానికి ఇక్కడ దావీదు మీద లేచి ఉన్నది ఎవరంటే జిఫీలు దావీదు మీదకి లేచి ఉన్నారు. సౌలుకి సమాచారం ఇచ్చి ఎలాగైనా సరే దావీదుని చంపించడానికి మరి జిఫీలు లేచి ఉన్న. జిఫీలు అన్యులు కాదు, వారు ఫిలిస్తీన్లు కాదు, అమాలేకీయులు కాదు, చుట్టుపక్కల దేశం అమోరీయులు కానీ మిగతా వారు ఎవరు కాదు. జిఫీలు ఎవరు? వారు కూడా యోధా గోత్రానికి చెందిన వారే. అయినా కూడా వారిని ఏమని పిలిచాడంటే అన్యులు అని పిలిచాడు. ఎందుకు అన్యులని పిలిచాడు అంటే, మొదటిది వారు నా ప్రజలే ఉండి నన్ను చంపడానికి చూస్తున్నప్పుడు వారు నా ప్రజలు కాదు, వారు అన్యుల వలె ప్రవర్తిస్తున్నారు, నా శత్రువుల వలె ప్రవర్తిస్తున్నారు. ఇంకో మాట ఏంటంటే ఇక్కడ అదే మూడో లైన్లో ఉంది, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు అని అంటున్నాడు. వారు తమ ముందు ఎవరిని ఉంచుకోలేదంట? దేవుణ్ణి ఉంచుకోలేదు. ఎందుకు దేవుణ్ణి ఉంచుకోలేదంటే, ఒకవేళ వారు గనక దేవుణ్ణి ఉంచుకొని ఉన్నట్టయితే వారి ముందు, వారి ముఖం ఎదుట వారు దేవుణ్ణి ఎరిగిన వారైతే వారు నన్ను రాజుగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే మరి నువ్వు నన్ను అభిషేకించి ఉన్నావు. సౌలుకే ఈ విషయం తెలుసు, తను చేసేది తప్పని. సౌలే ఒప్పుకున్నాడు కూడా ఈ విషయాన్ని. ఒకనాడు నువ్వు రాజు కాబోతున్నావు దావీదు,
నేను ఎందుకు పరిగెడుతున్నానో నాకే తెలియదు, ఒకరోజు నువ్వు రాజు కాబోతూ ఉన్నావు అని చెప్పి మరి సౌలు అన్న విషయం. అందుకే అంటున్నాడు దావీదు, ఏమంటున్నాడంటే వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఎందుకు కారు అంటే వారు దేవుడు వారితో ఉన్నా, వారు దేవుడితో ఉన్నా, వారు నాకు సపోర్ట్ చేసేవారు, లేకపోతే నా పక్షంన వారు ఉండేవారు జిఫీలు. కానీ జిఫీలు నా పక్షంలో లేకుండా ఎవరి పక్షంలో ఉన్నారు అంటే వారు సౌలు పక్షంలో వారు ఉన్నారు అంటే వారు దేవుని చిత్తంలో ఉన్నవారు కారు, వారు అన్యుల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. సౌలు ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారో ఈ అన్యులు కూడా సౌలుకి సపోర్ట్ చేసి అదే రీతిగా జిఫీలు వెళుతూ ఉన్నారు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ని ఇక్కడ ఏం పెట్టాడు అంటే దెర్ ఇస్ నో బెస్ట్ ఫ్రెండ్ లైక్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని కంటే బెస్ట్ ఫ్రెండ్ ఇంకో ఎవరు లేరు, దేవుడి కంటే నమ్మదగిన వాడు ఎవరు లేరు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అంటే మరి ఇశ్రాయేలీల్లో దావీదు ఎవరినైతే నమ్మాడో వారందరూ కూడా దావీదును మోసం చేశారు. ముందు 52వ కీర్తనలో మనము డోయాగు గురించి చూసాము. డోయాగు అప్పటిదాకా దావీదుతో పాటు ఉండి సౌలుకి సమాచారాన్ని ఇచ్చాడు. ఆ ఇవ్వడం వలన డోయాగు మరి 85 మంది అక్కడ యాజకులను సంహరించినట్టుగా చూస్తాము. డోయాగు ఎవరితో పాటు ఉన్నాడు? దావీదుతో పాటే ఉన్నాడు. సో డోయాగు అమోరీయుడు, అతను మోసం చేశాడు. రెండవది ఇక్కడ జిఫీలు యోధా గోత్రానికి చెందిన వారు, దావీదుని కాపాడుకోవలసిన వారు వీళ్ళేం చేశారంటే వారు దావీదునే అప్పగించారు. సో దావీదు అక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎవరిని నమ్మడానికి లేదు. ఎందుకు నమ్మడానికి లేదని ప్రతి ఒక్కరూ కూడా సౌలుకి దావీదు గురించి సమాచారాన్ని ఇస్తున్నవారే. అందరూ కూడా ఎలాగైనా సరే డేవిడ్ షుడ్ బి కిల్డ్. అయితే 20 సంవత్సరాలు దేవుడు మరి దావీదుని కాపాడుకుంటూ వచ్చాడు. అయితే వీళ్ళందరినీ ఏమని పిలుస్తున్నాడంటే దావీదు అన్యులు అని పిలుస్తున్నాడు. ఎవరు? యోధా గోత్రానికి చెందిన తన యొక్క తండ్రి బంధువులు కూడా మరి దావీదుని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. సౌలుకి వారు ఎంతగానో ప్రయత్నించారు. సౌలు ఇచ్చే మరి డబ్బు గురించో పదవుల గురించో మనకు తెలియదు, కానీ వారు సౌలుకి దావీదు సమాచారాన్ని ఇచ్చారు. అందుకని దావీదు వారిని ఏమని పిలిచాడంటే అన్యులు అని పిలిచాడు. దావీదు యొక్క కీర్తనలో ఏం కన్క్లూడ్ చేస్తాడు అంటే దేవుని కంటే గొప్ప బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు, నమ్మదగిన వారు ఎవరునూ లేరు. నా సొంత వారిని కూడా నన్ను విడిచిపెట్టి నన్ను శత్రువుకి అప్పగించడానికి చూశారు. అందుకని నా బెస్ట్ ఫ్రెండ్ నా జీవితం ఎవరు ఉన్నారు అంటే కేవలము మరి దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని దావీదు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే జిఫీల్ని ఏమని పిలిచాడంటే అన్యులు అని పిలిచాడు. వాస్తవానికి అన్యులు కాదే, వారు యూదులు, తన తండ్రి ఇంటి బంధువులు. కానీ వారు ఏం చేశారంటే అప్పగించడానికి చూసి మరి సౌల్ని ఒకసారి కాదు 2 సందర్భాల్లో అప్పగించారు. 2 సందర్భాలు అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే వారిని అన్యులు అని పిలిచాడు. తర్వాత ఏమని పిలిచాడు? బలాఢ్యులు నా ప్రాణమును తీయజూచుచున్నారు. బలాఢ్యులు నా ప్రాణమును తీయజూచుచున్నారు అనే మాటని ప్రస్తావించాడు. తర్వాత ఏమన్నా చూడండి, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఎందుకు ఉంచుకోలే? దేవుణ్ణి వారు ఎందుకు ఉంచుకోలేదు? వారు దేవుణ్ణి వారి ముందు ఉంచుకోలేదు కనుకనే వారు ఏం చేశారంటే మరి దావీదుని సౌలుకి అప్పగించడానికి చూశారు. వారు ఏమని నమ్మారు? సౌలేమో రాజు అనుకున్నారు. కానీ వాస్తవానికి సౌలు ఏమంటాడంటే ఇన్ రిటర్న్ చూడండి, 1 సమూయేలు 23వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 27వ వచనం, 1 సమూయేలు 23:27. ఇట్లుండగా దూత ఒకడు సౌలునెదుకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయుల దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. ఆ స్థలమునకు తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎనిగెదేకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచు, కొండ స్థలం విల్డర్నెస్ అని అంటాం ఇంగ్లీష్లో, ఆ ప్రాంతంలో నివాసము చేస్తూ ఉన్నాడు. తర్వాత 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. దావీదు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడాను. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు మాటలు సౌలుతో మాట్లాడి చాలింపక సౌలు అన్నాడు, దావీదా నాయనా, అంటే నా కుమారుడా. వాస్తవానికి కుమారుడుగానే చూశాడు. ఎందుకంటే సౌలు కుమారుడు యోనాతాను
దావీదుకి బెస్ట్ ఫ్రెండ్. ఏమండి, దావీదుకి బెస్ట్ ఫ్రెండ్. సౌలు తరుముతూ ఉండగా యోనాతాను వచ్చి అంటాడు దావీదుతో, మా నాన్నగారు నేను ఏమీ చేయలేరు, ఎందుకంటే దేవుడు నేను అభిషేకించుకున్నాడు, నువ్వు రాజు కాబోతున్నావు, నీ కింద నేను ఉంటాను, నీతో పాటు ఉంటానని చెప్పి దావీదును యోనాతాను ఇద్దరు కూడా ఒక నిబంధన చేసుకుంటారు. ఇదే అధ్యాయంలో స్టార్టింగ్లో మనకి కనపడతా ఉంటుంది. సో సౌలు ఏమని పిలిచాడు దావీదుని? నాయన, అంటే నాయన అనే కొడుకు, నా కుమారుడా అని పిలిచాడు. నా కుమారుడా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. తెలుసు కదా మరి దావీదు సౌలు యొక్క ఇంట్లోనే ఉండేవాడు. సౌలు కుమార్తెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, సౌలు కుమార్తెను కూడా సన్ ఇన్ లా. ఎవరు? దావీదు ఈస్ సన్ ఇన్ లా, అల్లుడు అవుతాడు. ఎవరికి? సౌలుకి. దావీదా, నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? సౌలుకి తెలుసు అతను దావీదుని దేవునికి వ్యతిరేకంగా తరుముతున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిద్ది గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఇదే విషయాన్ని మరి కిందంతా మరి అంటాడు, ఒకనికిని తన శత్రువు దొరికినడలా మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక, నిశ్చయముగా నువ్వు రాజు అవుతావని ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడి నాకు తెలియను. సౌలు ఏమంటాడు ఇక్కడ? నాకు తెలియను అని చెప్తా. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లు, నా తండ్రి ఇంటలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసినప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. వాస్తవానికి కొండ స్థలంలోకి వెళ్ళకుండా ఊర్లోకి రావాలి. ఎక్కడికి రావాలి? కొండ స్థలంలోకి వెళ్ళకుండా ఎక్కడికి రావాలి? ఊర్లోకి రావాలి. ఎందుకు? సౌలుకిని ఇంకా శత్రువు మరి ఇంటికి వెళ్ళిపోయాడు కదా సౌలు. కానీ విషయం ఏంటంటే 26వ అధ్యాయంలో మరలా మనం ఏం చూస్తామో తెలుసా? 26వ అధ్యాయంలో సౌలు మరలా తరవడానికి వస్తాడు దావీదుని. ఏది? 24వ అధ్యాయంలో ఇంత సీన్ జరిగి తన ఏడ్చి, నువ్వు రాజు అవుతావు అని నాకు తెలుసు, నువ్వు రాజు అయిన తర్వాత నా ఇంటి వారందరిని చంపడానికి తరిమేరు కదా, నువ్వు వారి ఎవరిని కూడా నువ్వు ఏం చేయొద్దని చెప్పి సౌలు దావీదుతో నిబంధన చేసుకున్నప్పటికీ కూడా 24వ అధ్యాయంలో ఒక అధ్యాయం పోగానే 26లో మరలా సౌలు వస్తాడు. దేనికి వస్తాడు? దావీదుని చంపడానికి. మరలా అగైన్ హీ విల్ కమ్, మరలా తిరిగి వస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, మరలా 54వ అధ్యాయము దావీదు కీర్తనలకు వద్దాం. సో 23వ అధ్యాయము, 24వ అధ్యాయము, 25, 26 ఈ 4 అధ్యాయాల యొక్క సందర్భమే ఈ 54వ దావీదు కీర్తన. 54వ దావీదు కీర్తన. ఓకేనండి, చూడండి 4వ వచనానికి వద్దాం. ఇదిగో అని ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడండి? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఏమన్నాడండి? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఇదిగో అనే మాటకు అర్థం ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న శత్రువులందరినీ పిలిచి నీ వెనకాల ఎవరున్నారు అంటే ఇదిగో అని దేవుడి వైపు చూపించాడు. ఎవరు? దావీదు. ఎప్పుడోది? చుట్టుపక్కల తన చుట్టూ శత్రువులు ఉండగా నిలబడి ధైర్యంతో, ఇదిగో చూడండి నాకు సహాయకుడు ఎవరు లేరు, నాకు సహాయకుడు ఈయనే అని దావీదు చెబుతూ ఉన్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్తూ ఉన్నాడంటే, తన భయంకరమైన శ్రమలో మరి చంపబడడానికి జస్ట్ కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉండగానే ఈ మాటని చెబుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మొదటి 3 వచనాల్లో నేను ఆయన ఆదరణ కొరకు నేను పరిగెట్టాను, కానీ 4వ వచనంలో ఆయన నన్ను ఆదరించడానికి ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని చెబుతూ ఉన్నాడు. మొదటి 3 వచనాల్లో నా ఆదరణ కొరకు నేను ఆయన దగ్గరికి పరిగెత్తాను, దేవా నన్ను ఆలకించుము, నాకు సహాయం చేయమని. కానీ ఈ 4వ వచనంలో దావీదు యొక్క అర్థం ఏంటంటే, ఆయనే నా సహాయం నిమిత్తమై నా దగ్గరికి వచ్చిన విషయాన్ని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. మరి సౌలు ఎలా చనిపోయాడు తెలుసా అండి? కత్తి మీద పడి చనిపోయాడు. అయితే కత్తి మీద పడ్డాడు, అతను మీద పడగానే చనిపోలా.
ఇంకా ప్రాణంతోనే ఉన్నాడు. ఇంకా ప్రాణంతో ఉండగా ఎవడో ఒక అతను కత్తి పట్టుకుని యుద్ధంలో పారిపోతుంటే పిలిచాడు, ఇలా రా అని. నన్ను చంపివేస్తే నేను ఎలాగో సగం చనిపోయా, నన్ను పూర్తిగా చంపేసి అంటే అతను కత్తితో పడవకు మునుపు వెంటనే ఏమని అడుగుతాడు అంటే, ఆగాగు, నువ్వు ఎవడవు నువ్వు అంటే, నువ్వు ఏ దేశస్తుడు నువ్వు అని అడగగానే నేను అమాలేకుడిని అని వెంటనే సమాధానం ఇస్తాడు. అమాలేకుడు ఎవరు అంటే, సౌలు రాజు చంపమని సమూయేలు చెబితే వారందరినీ కూడా కాపాడి తీసుకొచ్చి పెట్టుకుంటాడు. వారే ఈ యొక్క అమాలేకీయులు. అయితే అంటున్నాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. చివరికి వారి మీదకి రప్పించి వారే మనం చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము. సౌలుని అందులోకి చేర్చి ఉన్నాడు. తర్వాత నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. ఏమండి, మరి మన యొక్క శత్రువులు, దేవుని బిడ్డల యొక్క శత్రువులు, మరి దేవుడే మన పక్షమున యుద్ధము చేసి వారిని నిర్మూలన చేస్తాడు. దేవుడు ఎందుకు యుద్ధం చేస్తాడంటే, ఆయన సత్యము కొనసాగించబడాలి అంటే, ఆయన చిత్తము కొనసాగించబడాలి అంటే, భూమి మీద న్యాయం జరిగించబడడానికి ఆయనే వారిని నశింపజేస్తాడు. ఆయన బిడ్డలని కాపాడాలి కనుక వారిని నశింపజేస్తాడు. అందుకే అంటున్నాడు, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము అని అంటూ ఉన్నాడు. తర్వాత లైన్లో ఉంది చూడండి, స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. ఫ్రీ విల్ ఆఫరింగ్ అని అంటారు. ఈ ఫ్రీ విల్ ఆఫరింగ్ ఏదైతే ఉందో, ఇది మరి చాలా బలులు ఉన్నాయి, చాలా అర్పణలు ఉన్నాయి. లేవీకాండంలో మనం చదువుతాము. కానీ ఈ ఫ్రీ విల్ ఆఫరింగ్ ఏంటంటే, ఇది కంపల్సరీ కాదు. వారు దేవునికి కృతజ్ఞత వైపు దేవునికి అర్పించేది. కృతజ్ఞత కలిగి, దేవా మరి ఇది స్వేచ్ఛార్పణలు ఆ రీతిగా వారు ఇస్తూ ఉండేవారు. 6వ వచనం ఈ విధంగా రాయబడిన చూడండి, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకా పూర్తిగా దావీదుకి సహాయం రాలేదు. ఎందుకంటే 24వ అధ్యాయంలో మనం చివరి 2 వచనాలు ఏం చదువుకున్నాం? దావీదు ఎక్కడికి వెళ్ళాడంట? మరలా అరణ్య ప్రాంతానికి, కొండ ప్రాంతానికే వెళ్ళాడు. కానీ మరలా అతను ఊర్లోకి రాలేదు. ఎందుకంటే సౌలు అప్పటికప్పుడు వెళ్ళిపోయాడు. కానీ సౌలు ఒక అధ్యాయం దాటగానే మరలా వెనక్కి వచ్చేసాడు దావీదుని చంపడానికి. కంప్లీట్ విక్టరీని చూడలేదు దావీదు. కంప్లీట్ విజయాన్ని చూడక మునిపే దేవుణ్ణి అతను స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు దేని మీద నమ్మకం ఉంచాడు అంటే, దేవుని యొక్క నామమును బట్టి, ఆయన పేరును బట్టి నమ్మకం ఉంచాడు. దేవా నువ్వు కార్యం చేస్తేనే, రుజువులతో కూడిన విశ్వాసాన్ని అతను చూడలా. ఎందుకు దావీదుకి రుజువులు అవసరం లేదు అంటే, తన సేవించే దేవుడు ఎవరో దావీదుకి తెలుసు కనుక దావీదుకి రుజువులు అవసరం లేదు. దావీదుని పోషించే దేవుడు, కాపాడే దేవుడు, నడిపించే దేవుడు, ఆపదలో సహాయపడేవాడు. దేవుడు దావీదుతో నిబంధన చేశాడు, నువ్వు రాజు కాబోతున్నావని, నేను రాజుని చేయబోతున్నానని. దేవుడు మనకు స్థానాన్ని ఇచ్చాడు కనుక ఖచ్చితంగా శత్రువు ఎన్ని పన్నాగాలు వేసినా అది శత్రువుకే. ఈవిల్ ఫర్ ఈవిల్ అన్నట్టుగా, ఇందాక మనం చదివినట్టుగా వారి కీడు వారి మీదకే వచ్చినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. 7వ వచనం చదువుకుందాం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. జస్టిస్ గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ 54వ అధ్యాయంలో మనం చూసిన సారాంశం ఏంటంటే, అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే గాడ్ హిమ్సెల్ఫ్. మన బెస్ట్ ఫ్రెండ్. మరి చాలా సందర్భాల్లో మనం మనుషుల్ని బెస్ట్ ఫ్రెండ్స్గా పెట్టుకుంటాం. అయితే మన బెస్ట్ ఫ్రెండ్ దావీదు చెప్తున్నాడు, వారిని ట్రస్ట్ చేయడానికి వీలు లేదు. సందర్భాల్లో వారు మారిపోతారు. సో అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్ అని దావీదు తెలుసుకున్నాడు. బహుశా మనకి కూడా ఇది గొప్ప పాఠమే. ఎందుకంటే నమ్మదగిన వారు ఎవరు లేరు అనే మాటని సెలవిస్తూ, దేవుడే నీ బెస్ట్ ఫ్రెండ్ అని దావీదు నమ్మదగింది ఆయన్ని ఒక్కడనే. ఆయన నామమును బట్టి మరి దావీదు సేదతీరాడు, దావీదు రక్షణ కూడా పొందాడు. సో అంచేత దావీదు రాసిన దైవ ధ్యానం అంటే నాట్ జస్ట్ కాంటెంప్లేషన్, ధ్యానించడం మాత్రమే కాదు, మెడిటేషన్ మాత్రమే కాదు, ఒక ఇన్స్ట్రక్షన్గా కూడా ఇచ్చాడు. ఏంటి ఇన్స్ట్రక్షన్ అంటే, నీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ షుడ్ బి గాడ్ హిమ్సెల్ఫ్ అని చెబుతున్నాడు. దేవుడే నీ యొక్క మంచి స్నేహితుడు అని చెప్పి దావీదు జ్ఞాపకం చేస్తూ, నా సొంత వారే నన్ను మోసం చేసి ఉన్నారు, కానీ దేవుడు నా పట్ల న్యాయమును తీర్చువాడు. మరి సౌలు యొక్క వృత్తాంతాన్ని మనం చూసాము. సౌలు యొక్క, దావీదు యొక్క మాటలను కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. సో 54వ అధ్యాయం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, దేవుడే మనకి మంచి స్నేహితుడు.
రెండవదిగా ఆయన మన పక్షమున ఉన్నాడు కనుక శత్రువు వేసిన ఏ పన్నాగం కూడా మన మీద పని చేయదు. మూడవది, ఆయనే మనకి న్యాయము తీర్చువాడు. నాలుగవది, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుణ్ణి మనం విత్ యాంటిసిపేషన్, దేవా నువ్వు నాకు సహాయకుడవు, నీ నామమును బట్టి నేను స్తుతించి గణపరిచి నేను నిన్ను ఆరాధిస్తానని చెప్పి ఆయన యొక్క నామమును బట్టి మనము ప్రభుని గణపరిచి ఆరాధించి స్తుతిద్దాము.